ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రార్థనలోకి ప్రవేశించేదానికంటే ముందుగా మరొక పర్యాయము పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని లేఖనాలను ధ్యానించుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 2వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. హబక్కు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనము. మొదటి వచనం నుంచి చదివితే మంచిది. ప్రవక్తయగు హబక్కుకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతనపరచము. సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియజేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనము. ప్రభు సహాయం కొరకై నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, జయముగల మా దేవ, మీ ప్రియకుమారుడు మా రక్షకుడును విమోచకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి సకల ఆశీర్వచన స్తోత్రం మించిన ఘనమగల మీ నామను బట్టి ఈ ఉదయకాల సమయంలో మరి పర్యాయం సంఘముగా మీ పరిశుద్ధ పాదం చెంత సాగిలపడి మీ నామను స్తుతించి కొనియాడుకుంటుంటున్నాం. దయల తండ్రి, మరి యొక్క శ్రేష్టమైన ఈ దినాన్ని ప్రభా మీరు మాకు అనుగ్రహించి, దయల తండ్రి మీ చిత్తానుసారంగా ప్రభా మేము ప్రార్థించగలిగటకు సంఘంగా మీరు మమ్మల్ని సిద్ధపరుస్తున్న విధాన్ని బట్టి మీకు ఎంతో వందనాలు ఆచరించుకుంటున్నాను. నమ్మదగిన దేవుడు, నమ్మకదగిన సహాయకుడు, దయల తండ్రి, మీ వైపు మేము చేస్తుండగా మా యొక్క ఆర్తధ్వనిని మీరు వినే దేవుడు, మా ప్రార్థనలకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు అని మరి పర్యాము మీ పరిశుద్ధ పాదం చెంత సాగిలపడి మీ నామం స్తుతిస్తున్నాం తండ్రి. దయల తండ్రి, మరి పర్యాము నా తండ్రి మీ వైపు చూస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకుంటాడుగా ప్రార్థిస్తుంటున్నాను. ప్రభా, ఆశగల ప్రాణాన్ని మీరు తృప్తిపరచగలిగే దేవుడుగా ప్రభా మీ యొక్క లేఖనాల ద్వారా మీరు మమ్మల్ని సంధించడానికి ఇష్టపడుతున్న విధానం బట్టి మీకు ఎంతో వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఉపవాస కూడిక నిమిత్తమై ప్రభా అతను మీ వైపు చూస్తుండగా దయతో జ్ఞాపకం చేసుకోండి. దాని దగిలి తండ్రి, పరలోకం నుంచి మీరు సిద్ధపరిచినటువంటి మాటలు ప్రభా మీరు మాకు వినుప చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాను. దయల తండ్రి, మా జీవితాలకు క్షేమకరమైన విధానంలో ప్రభా సంఘము క్షేమకరమైన విధానంలో కొనసాగినట్లుగా అటు శక్తిగల వాక్యం చేత ప్రభా మీరు మమ్మల్ని సంధిస్తులుగా ప్రార్థిస్తుంటున్నాను. ఏ రీతిగా ప్రభా మేము ప్రార్థించాలో మాకు నేర్పిస్తులుగా ప్రార్థిస్తుంటున్నాను. దయల తండ్రి, ఇందు నిమిత్తమై ప్రభా నిలబడుతున్న మీ దాసును కూడా ఏమాత్రం కూడా యోగ్యుడు కాడు, అయోగ్యుడు, అపాత్రుడు, దయల తండ్రి ఇక్కడ ఉన్న వారందరికంటే కూడా ప్రభా అత్యల్పుడును నా తండ్రి అజ్ఞానిని అని మరొకసారి ప్రభా మీ పాదం చెంత సాగిలపడుతూ ఒప్పుకుంటూ ప్రభా సంపూర్తిగా మీపై ఆధారపడుతుండగా దయతో జ్ఞాపకం చేసుకొని దయల తండ్రి మీ సిలువ చాటున మరుగుపరుచుకొని ప్రభా మీరు సిద్ధపరిచిన మాటలు ప్రభా స్పష్టంగాను ధారాళంగాను వినిపింపజేసేవాళ్ళుగా ప్రార్థిస్తూ ఉంటున్నాను. నన్ను మీ సిలువ చాటున మరుగుపరుచుకొని తండ్రి మీ మాటలు మాత్రమే నేను పలకగలటకు సహాయం చేస్తారండి. అటు ఇటుగా నా యొక్క సొంత జ్ఞానము శక్తి ప్రభా సమస్తము నా తండ్రి నన్ను మీరు కొట్టివేము. దాని తండ్రి సంపూర్ణంగా నన్ను మీ స్వాధీనంలో పెట్టుకుంటుండగా ప్రభా మీ రక్త పోషణ కింద నన్ను తెచ్చుకుంటుండగా మీ పరిశుద్ధమైన రక్తం చేత నన్ను కడుగుము, నన్ను శుద్ధీకరించము ప్రభా. అటు ఇటుగా నా తండ్రి నన్ను నీ మహిమ కొరకు గాను ప్రభా నేను నిలబడడానికి సహాయం చేయమని కృపాహస్తాలకు అప్పగించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభా మీకు ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామున స్తుతించి ప్రార్థించడుచున్నాం తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి లేఖన భాగాన్ని మరొకసారి చదువుకుంటాం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము మొదటి రెండు వచనాలు మరొకసారి చదువుకుంటాం. ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. యెహోవా, నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా, సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యము నూతనపరచము. సంవత్సరంలో జరుగుతుండగా దానిని తెలియచేయము. కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకము తెచ్చుకొనము. హబక్కూకు గ్రంథంలో మూడు అధ్యాయాలు ఉన్నాయి. అయితే ఈ 3 అధ్యాయాల్లో ప్రధానంగా మనకి జ్ఞాపకం చేయబడుతున్నటువంటి సారాంశం ఏంటంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా బ్రతుకును. నీతిమంతుడు విశ్వాసం మూలంగా
బ్రతుకును అనేటువంటి సారాన్ని ఈ 3 అధ్యాయాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకునవచ్చు. హబక్కూకు ప్రవక్త ద్వారా దేవుడు ఎందుకు ఈ మాట చెప్తున్నాడో మనం కనుక జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇశ్రాయేలు ప్రజల్లో చూడండి, ఈ మొదటి అధ్యాయంలోనే ఉంది. ఈ మొదటి అధ్యాయము 3వ వచనంలో మధ్య భాగం నుంచి మనం కనుక జ్ఞాపకం చేసినట్లయితే, ఎక్కడ చూచినను నాశనమును బలాత్కారమును అగుపడుచున్నవి, జగడమును కలహమును రేగుచున్నవి. 4వ వచనము, అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయను, న్యాయము ఎన్నడూను జరగకుండా మానిపోయెను, భక్తిహీనులు వచ్చి నీతి పనులను చుట్టుకొందురు, న్యాయము చెడిపోచున్నది. ఈ మాటలు కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇశ్రాయేలు ప్రజల్లో ఏమాత్రం కూడా న్యాయం అనేది లేదు, బలాత్కారమే జరుగుతూ ఉంది. అదేవిధంగా ధర్మశాస్త్రము నిరర్ధకమైపోతూ ఉంది. నిరర్ధకమైపోతూ ఉంది. కానీ దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు చేసినటువంటి ఈ యొక్క దుష్కార్యాన్ని బట్టి దేవుడు ఎంత మాత్రం కూడా సహించుకోలేకపోతూ వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని దృష్టికి వారు ఎంతగా పాపం చేస్తూ వస్తుంటున్నారో ఆ మాటలు ఈ యొక్క మొదటి అధ్యాయము ఈ 3వ వచనం కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, వారు ప్రభు దృష్టికి వారు ఎంతగానో చెడిపోయిన వారుగా, అదేవిధంగా అన్యాయాన్ని జరిగిస్తున్న వారుగా, అదేవిధంగా చూసినట్లయితే ధర్మశాస్త్రాన్ని వారు ఎంత మాత్రం కూడా పాటించకుండా ఆ ధర్మశాస్త్రము వారి దృష్టికి వారు ఎంతగానో నిరర్ధకమైపోయినట్లుగా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. అయితే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు, చూడండి, వారు చేసినటువంటి పాపాన్ని చూడలేనటువంటి నిష్కలంకమైనటువంటి కనుదృష్టి కలిగినటువంటి దేవుడు. ఆ మాటను మనకి ఇక్కడ 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. నీ కనుదృష్టి దుష్టత్వమును చూడలేనంత నిష్కలంకమైనది. మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. పరిశుద్ధుడైనటువంటి దేవుని సముఖమున పాపం అనేది ఎంత మాత్రం కూడా ఆయన చూడలేడు. ఆయన చూడలేనటువంటి కనుదృష్టి కలిగినటువంటి వాడిని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. చూడండి, నిష్కలంకమైన తన కనుదృష్టి పాపాన్ని చూడలేంతగా ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు బబులోనికి చెరగొని పోయేటటువంటి ఆ పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు తను చేసినటువంటి పాపాన్ని బట్టి వారు బబులోని చెరకి అప్పగించబోతున్నాడు దేవుడని జ్ఞాపకం చేసుకొని హబక్కూకు ఎంతగానో ప్రలాపించినట్లుగా, విలపించినట్లుగా, తన హృదయంలో నొచ్చుకొని ప్రార్థన చేసినట్లుగా ఇక్కడ మనకి కనబడుతూ ఉంది. అయితే దారి తప్పిపోయినటువంటి తన ప్రజలను తిరిగి సమకూర్చినట్లో తప్పనిసరిగా ప్రభు మమ్మల్ని సమకూర్చుతాడు అన్నటువంటి ఆ విశ్వాసము, నిరీక్షణ కూడా హబక్కూకు కలిగి ఉన్నట్లుగా మనకి ఇక్కడ మనకి ఈ అధ్యాయంలో కనబడుతూ ఉంటుంది. 2వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఇక్కడ సమకూర్చబడేటువంటి అంశాన్ని తీసుకొని హబక్కూకు 3వ అధ్యాయం ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. అయ్యా, మేము మీ దృష్టికి ఎంతగానో చెడిపోతూ వచ్చామండి, మీ దృష్టికి మేము ఎంతగానో పాపం చేస్తూ వచ్చాము, మాలో జరుగుతున్నది అంతా కూడా అన్యాయమే, మాలో జరుగుతున్నటువంటి అంతా కూడా అక్రమమే. అయితే ధర్మశాస్త్రాన్ని ఏమాత్రం కూడా మేము పాటించకుండా నిరర్ధకమైపోయే విధానంలో మేము కొనసాగిస్తూ వచ్చినటువంటి వారమే. అయితే మాకున్నటువంటి నిరీక్షణ, మాకున్నటువంటి భరోసా ఏంటంటే, ఆ యొక్క విశ్వాసం ఏంటంటే, తప్పనిసరిగా మా ప్రభు కృప కలిగిన దేవుడు తప్పనిసరిగా మమ్మల్ని ఆ యొక్క స్థితి నుంచి, అంటే ఆ యొక్క బబులోని చెర నుంచి తప్పనిసరిగా మమ్మల్ని విడిపించడానికి మీరు వాత్సల్యం కలిగినటువంటి దేవుడు అని అక్కడ ఎత్తి పట్టుకున్నట్లుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. తన యొక్క ప్రార్థన నిజంగా ఎంత భారభరితమైనటువంటి ప్రార్థన అంటే, ఇక్కడ గమనించినట్లయితే ఎంతో భారంతో కూడినటువంటి ప్రార్థన తను చేస్తూ వచ్చినట్లుగా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, నిరాశ నిస్పృహలతో ప్రారంభమైనటువంటి తన ప్రార్థన విశ్వాసము, నిరీక్షణతో తను ముగించినట్లుగా అక్కడ మనం గమనించవచ్చు. అదేవిధంగా తప్పనిసరిగా దేవుడు మమ్మల్ని ఆ యొక్క చెర నుంచి మమ్మల్ని విడిపిస్తాడు. బబులోను రాజ్యం వారు ఇశ్రాయేలు ప్రజల్ని చెరగొనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని కూడా ప్రభు అంతమొందిస్తాడు అన్నటువంటి ఆ గొప్ప నిరీక్షణను తన యొక్క దైవ దృష్టితోటి చూసినటువంటి హబక్కూకు నిజంగా తన యొక్క భారభరితమైన ప్రార్థన, వేదనతో కూడిన ప్రార్థన చేస్తూనే, ప్రభా నిజమే, నీవు ఈ విషయంలో ఎంత మాత్రం కూడా అన్యాయం చేసే దేవుడు కాదు కదా. అవును కదండి, దేవుని యొక్క ప్రజలు తను చేసినటువంటి తప్పిదాలను బట్టి దేవుడు వారిని శిక్షించడం అనేది అది న్యాయమే, అది సబబే, అది దేవుని దృష్టికి న్యాయమే. అన్యాయము ఎంత మాత్రం కానే కాదు. ఆ మాటే చూడండి, నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనంలో అక్కడ మాట చక్కని మాట అక్కడ రాయబడుతూ వచ్చింది. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 33వ వచనంలో, మాకు కలిగినటువంటి ఈ శ్రమలను చూడగా నీవు న్యాయస్థుడివే,
నువ్వు సత్యంగానే జరిగించావు, కానీ మేము దుర్మార్గులము అని అక్కడ రాయబడుతూ ఉంది. నిజమే, మనము ఈ యొక్క మాటను ఒప్పుకొని తీరవలసిందే. మనం చేసినటువంటి దుష్కారాన్ని బట్టి, అదేవిధంగా ప్రభు దృష్టికి మనం ఎంతగా పాపం చేస్తూ ఉంటున్నామో దాన్ని బట్టి దేవుని ద్వారా శిక్ష అనుభవించడం అనేది అది దేవునికి న్యాయమే. అది ఎంత మాత్రం కూడా అన్యాయం కానే కాదు. అనేక పర్యాయాలు మన జీవితాల్లో మనకు కలుగుతున్నటువంటి శ్రమలను బట్టి మనము మన యొక్క పాపాన్ని గురించి మనం ఎంత మాత్రం కూడా గ్రహించుకోము, కానీ దేవుడు మన విషయంలో ఎంత శ్రమ పెడుతున్నాడో ఆ దాన్ని బట్టి దేవుని విషయంలో మనము సనుక్కునేవారంగా గొనుక్కునేవారంగా మనం ఎన్నో పర్యాలు ఉంటాం. కానీ ఇక్కడ హబక్కూకు ప్రవక్త తన యొక్క ప్రార్థనలు ఎత్తుపట్టుకున్నటువంటి అంశం ఏంటంటే, ప్రభువా, మేము చేసినటువంటి పాపాన్ని బట్టి నువ్వు శిక్ష విధించడం అనేది అది సబబే, అది న్యాయమే. అయితే మొదటి గ్రంథంలో ఎట్లయితే తను మాట్లాడుతున్న, ప్రభువా, ఎంతవరకు మమ్మల్ని శిక్షిస్తావు, ఎంతవరకు మమ్మల్ని ఈ విధంగా ఇట్టి పరిస్థితుల్లో మమ్మల్ని కొనసాగింపజేస్తావు అని దేవుణ్ణి ప్రశ్నిస్తూనే ఆ తర్వాత అధ్యాయాలకు వచ్చేసరికి, ప్రభువా, నీ విధంగా చేయడము న్యాయమే, అది ఎంత మాత్రం కూడా అన్యాయం కాదయ్యా అని మరలా తన యొక్క ప్రార్థనలో ఎత్తుపట్టుకున్నట్లుగా అక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. చూడండి, దేవుని ప్రజలపై రాబోతున్నటువంటి ఆ శిక్షణ గురించి తన మనసులో నొచ్చుకుంటూ ప్రార్థిస్తూ వచ్చాడు. చూడండి, హబక్కూకు చేసినటువంటి ఈ భారభరితమైన ప్రార్థన నిజంగా మన జీవితాలు కనుక మనము అన్వయించుకున్నట్లయితే ఈ యొక్క ప్రార్థన కూడా మనం చేయవలసిన వారంగా ఉన్నాం. ప్రభువా, మా యొక్క విశ్వాస యాత్ర జీవితాల్లో ఎన్నో పర్యాలు మీ దృష్టికి మేము భయంకరమైనటువంటి పాప స్థితిలో కొనసాగుతూ వస్తుంటున్న వారమే. తెలిసినటువంటి పాపము దుర్మాన పాపంలో మేము కొనసాగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి. దయతో మీ ఒక వాత్సల్యాన్ని మాకు కనపరచుము, మీ వాత్సల్యాన్ని మాకు కనపరచుము. అదే మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. 3వ అధ్యాయము 2వ వచనము చివరిలో, కోపించునే వాత్సల్యత జ్ఞాపకము చేసుకున్నాము. ప్రభా, నువ్వు జ్ఞాపకం చేసుకో ప్రభా, కోపించునే వాత్సల్యత కలిగి ఉండే దేవుడవు. నీ కృప ఎంత అధికమైందంటే, ఆకాశాన్ని అంటేటువంటి మీ యొక్క సత్యాన్ని బట్టి, మేఘమండలం అంటున్నటువంటి మీ యొక్క కృపను బట్టి నన్ను జ్ఞాపకం చేసుకో, నా పాపలను కూడా మీరు ఆ విధంగా క్షమించుము, నన్ను సరిచేయమని మనం కూడా హబక్కూకు ప్రవక్త చేసినట్లుగా మనం కూడా ప్రార్థన చేసేవారంగా ఉండాలి. జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క రక్షింపబడినటువంటి విశ్వాసులంగా మన యొక్క జీవితాల్లో కూడా ఎన్నో పర్యాలు తప్పిపోయినటువంటి పరిస్థితుల్లోనే ఉంటాం. ఎందుకంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనము శరీరంలో ఉన్నవారము, ఎన్నో హద్దుబాట్లు కలిగి ఉన్నటువంటి వారము. అయితే తెలుసో తెలియకో మనం చేసినటువంటి పాపములు ఎన్నో ఉన్నాయి. వాక్యపులో ప్రతి దినము కూడా ప్రభు మన దృష్టికి తీసుకొచ్చినటువంటి ప్రతి ఒక్క లేఖన భాగాన్ని బట్టి మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో విధాలుగా మనం తప్పిపోతూ వస్తుంటున్నాం. యాకోబు పత్రికలో కూడా ఆ మాట చదువుతాం కదండి. 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, మనం అనేక విషయాల్లో తప్పిపోతూ ఉంటున్నాం. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఏ విషయాల్లో మనం తప్పిపోతున్నాము, ప్రభు దృష్టికి ఏ విషయంలో మనం జారిపోతున్నాము, ప్రభుకి మనం దూరంగా జీవిస్తున్నాము అని మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంత ఉంది. ఒకవేళ అటువంటి బలహీనతలు కనుక మనలో ఉన్నట్లయితే, మనలో ఉంటాయి, తప్పనిసరిగా ఉంటాయి ఆ బలహీనతలన్నిటి కూడా ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకొని మనం విడిచిపెట్టేవారంగా ఉండాలి. చూడండి, కీర్తనలు 38వ అధ్యాయం, దావీదు రాసినటువంటి 38వ కీర్తన 10వ వచనము. దావీదు రాసిన 38వ కీర్తన 10వ వచనం అందరం కలిసి చదువుకుంటాం. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయాను. నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టియు తప్పిపోయాను. దావీదు రాజు తన యొక్క జీవితంలో ఎట్టి పరిస్థితుల్లో ఉంటున్నాడో ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. చూడండి, నా గుండె కొట్టుకొనుచున్నది, నా బలము నన్ను విడిచిపోయాను, నా కనుదృష్టి తప్పిపోయాను. తనకు ఆ విధంగా గుండె కొట్టుకోవడానికి, అదేవిధంగా తన బలము తన నుంచి విడిచిపోవడానికి, కనుదృష్టి మందము కావడానికి గల కారణం ఏంటంటే, ఆ పై వచనంలో రాయబడుతూ వచ్చింది. 3వ వచనము 2వ భాగంలో రాయబడింది, నా పాపమును బట్టి, నా దోషములు. ఆ తర్వాత వరుసలో చూసినట్లయితే,
నా దోషములు నా తల మీదుగా పొర్లి ఉన్నవి. దావీదు తను తానుగా ప్రభు పాదాల చెంత సాగిలపడి తన యొక్క పాపస్థితిని ప్రభు దగ్గర ఒప్పుకుంటూ ఉంటున్నాడు. పాపస్థితిని ఒప్పుకుంటూ ఉంటున్నాడు. అయ్యా, నా యొక్క కనుదృష్టిని బట్టి నేను ఎంతగా పాపం చేసి వచ్చానో ఆ పాపాన్ని బట్టి నాలో బలము విడిగిపోతూ వచ్చింది. నాలో ఉన్నటువంటి బలము బలహీనపడిపోతూ వచ్చింది. నాలో ఏమాత్రం కూడా బలం లేదు. నా గుండె కొట్టుకునిచున్నది. ఇంకా చూసినట్లయితే చూడండి, నా శరీరంలో ఆరోగ్యం లేదు. అదేవిధంగా నా నడుము తాపంతో నిండి ఉన్నదని, నేను సొమ్మసిల్లి పడి ఉన్నానని, మనోవేదన పడుతున్నానని ఆ పై వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. చూడండి, తను ఎంతగా వేదన పడుతూ ఉంటున్నాడంటే తను ఏ విధంగా పాపం చేస్తూ వచ్చాడో. పాపం చేయడానికి కనుక మూల కారణం ఏంటంటే కనుదృష్టి. దావీదు రాజు సరైనటువంటి కనుదృష్టి లేనివాడుగా ఉన్నాడని తను తానుగా ప్రభు పాదాల చెంత ఒప్పుకుంటున్నాడు కదండి. దావీదు యొక్క జీవితంలో తన యొక్క కనుదృష్టి చెడిపోయిన దాన్ని బట్టే బెత్షెబాతో పాపం చేస్తూ వచ్చాడు. బెత్షెబాతో పాపం చేస్తూ వచ్చాడు. ఆ తర్వాత క్రమంలో మనం చూసినట్లయితే తను ఎంతగా క్రమక్రమంగా పతనమైపోతూ వచ్చాడో ఆ చూసినటువంటి ఆ యొక్క చెడ్డ చూపును బట్టి ఆ తర్వాత క్రమంలో అనేకమైనటువంటి ఆజ్ఞలు తప్పిపోతూ వచ్చాడో జరిగినటువంటి నష్టమంతా కూడా మనకందరూ కూడా పరిచయమే, మనకందరికి తెలుసు. అయితే దావీదు ఇక్కడ ఏమంటాడంటే, ప్రభువా, తిరిగి నాకు ఆ బలాన్ని దయచేయి. ఏదైతే నా యొక్క కనుదృష్టి నుంచి నేను తొలగిపోతూ వచ్చానో, నా కనుదృష్టి చెడిపోతూ వచ్చిందో, మరలా నాలో నుంచి వెడలిపోయినటువంటి ఆ బలాన్ని నాకు దయచేయి, మరలా నన్ను సమకూర్చు అని ప్రభు పాదాల చెంత ఒప్పుకుంటూ ఉంటున్నాడు. 86వ కీర్తన అదే మాట ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. 86వ కీర్తన 16వ వచనం ద్వారా ఆ మాట మనం గమనించవచ్చు. చూడండి, 86వ కీర్తన 16వ వచనము, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము. అందరం కలిసి చదువుకుంటాం. 86వ కీర్తన 16వ వచనము, నా తట్టు తిరిగి నన్ను కరుణింపుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించుము, నీ సేవకునికి నీ బలము అనుగ్రహించము. ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ దావీదు కూడా ఏమంటా ఉన్నాడంటే, ప్రభువా, నా బలము నాలో నుంచి వెడలిపోయిందయ్యా, నేను బలహీన పడిపోతూ వచ్చాను, కాబట్టి మరలా అట్టి బలాన్ని నాకు అనుగ్రహించు, నీ శక్తిని నాకు అనుగ్రహించు అని ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. మన యొక్క దైనందిన యాత్రా జీవితాల్లో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ యొక్క కనుదృష్టిని బట్టి మనం కూడా దేవుని యొక్క కార్యాలు చూడడం మాత్రమే కాకుండా దేవుని శక్తిని మనం ఎంత మాత్రం కూడా అనిపించినటువంటి స్థితిలో ఉన్నటువంటి వారమే. మన యొక్క దృష్టి తొలగిపోయి ఆత్మీయమైనటువంటి గుడ్డితనాన్ని మనము కలిగి ఉన్నటువంటి వారమే ప్రభు సన్నిధిలో మనము ఒప్పుకుంటూ రావాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే ఈ యొక్క కనుదృష్టి సరిగ్గా లేదో దేవుని దృష్టికి మనము అయోగ్యులమే. ప్రభు యొక్క కార్యంలో మనం ఎంత మాత్రం కూడా చూడలేనటువంటి వారంగా ఉంటాం. కాబట్టి మన యొక్క కనుదృష్టిని మనము సరి చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. తప్పిపోయినటువంటి కుమారుని కనుక మనం ఒక ఉదాహరణగా తీసుకున్నట్లయితే, తాను అప్పటి వరకు కూడా తన తండ్రి చెంత ఉంటున్నాడు. తన తండ్రి ఇల్లంతా కూడా ఒక విధంగా చెప్పాలంటే పరలోకంతో సమానమైనటువంటి ఆ యొక్క గృహమే. అక్కడ తన తండ్రి ఇంట అనేకమైనటువంటి సదుపాయాలు ఉన్నాయి, సమృద్ధి ఉంది, సకల సదుపాయాలన్నీ ఉన్నాయి. అయినప్పుడు కూడా ఆ కుమారుడు నా తండ్రి ఇంటికంటే కూడా మరి యొక్క లోకము, అంటే నా తండ్రి లోకము కంటే కూడా మరి యొక్క లోకము నా దృష్టికి ఎంతగానో ప్రియమైనదిగా ఉందని ఎంచుకున్నాడేమో కానీ యొక్క కనుదృష్టి చెడిపోయిన దాన్ని బట్టి ఆ యొక్క దుష్టలోకాన్ని దృష్టిస్తూ వచ్చాడు. ఆ దుష్టలోకాన్ని దృష్టిస్తూ వచ్చినప్పుడు మనకు అందరికి తెలుసు ఏ విధంగా నష్టపోతూ వచ్చాడు. క్రమక్రమంగా తన దగ్గర ఉన్నటువంటి ధనాన్ని పోగొట్టుకుంటూ వచ్చాడు. శారీరకంగా తను ఎంతగానో కృంగిపోతూ వచ్చాడు. చివరికి పందులు తినేటువంటి ఆ పొట్టు కూడా తినడానికి సిద్ధపడుతూ వచ్చాడు. అప్పుడు వచ్చింది తనకి బుద్ధి. కేవలము క్షణం మాత్రపు ఆ సంతోషాన్ని, ఆనందాన్ని బట్టి ప్రభు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి ఆ తండ్రి ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదాన్ని తను పూర్తిగా పోగొట్టుకుంటూ వచ్చాడు. మన యొక్క ఆత్మీయ స్థితిని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం కూడా ఇటువంటి స్థితిలోనే ఉన్నవారమే. తాత్కాలికమైనటువంటి సంతోషం కొరకు, తాత్కాలికమైనటువంటి ఆనందం కొరకు ప్రభు మనకు అనుగ్రహించబోతున్నటువంటి ఆ శాశ్వతమైనటువంటి ఆ ఆశీర్వాదాలని మనం పోగొట్టుకుంటూ వచ్చినటువంటి వారమే. శరీరాన్ని ఆస్పదం చేసుకొని ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులుగా మనం జీవిస్తున్నటువంటి వారమే కదండి. రోమిల్ రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా శరీరానుసారులు దేవుని ఎంత మాత్రం కూడా సంతోషపెట్టలేరు. ఆ మాట మనం గమనించవచ్చు.
కాబట్టి నూతనమైనటువంటి కనుదృష్టి మనకి మనం కలిగి ఉండాల్సినటువంటి అవసరత ఎంతో ఉంది. కాబట్టి మనం ప్రభువుని అడుగుతూ రావాలి. ప్రభా, నాకు అటువంటి కనుదృష్టిని దయచేయ్యా. గత సంవత్సరంలో నేను మందమత్తుడిగా ఉన్నాను. నాకు కనుదృష్టిని చెడిపోయిన దాన్ని బట్టి నేను ఆత్మీయంగా గుడ్డితనంతో బ్రతుకుతూ వచ్చానయ్యా. నీ కాయలు చూడలేకపోతూ వచ్చాను. నా కనుదృష్టిని నూతన పరిచము ప్రభా, నా కనుదృష్టిని నూతన పరిచము అని మరలా ప్రభు పాదం చెంత మనం సాగిలి పెడితే తప్పనిసరిగా ప్రభు కృప చూపించే దేవుడు. ఆయన కోపించుచూనే వాత్సల్యతను కలిగి ఉండే దేవుడు. కోపించునే వాత్సల్యతను కలిగి ఉండే దేవుడు. చూడండి, ఆ వెలిగింపు మనకి ఎట్లా వస్తుందంటే అది కేవలము దేవుని యొక్క వాక్యాన్ని బట్టే. అందుకనే ప్రభువా, నీ వాక్యం ద్వారా నన్ను వెలిగించయ్యా అంటాడు దావీదు రాసినటువంటి కీర్తనలో కదండి. 119వ కీర్తనలో మనం కనుక జ్ఞాపకం చేసుకున్నట్లయితే 119వ కీర్తన 18వ వచనము. 119వ కీర్తన 18వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. నేను నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులను చూచినట్లు నా కనులను తెరువుము. మన యొక్క కనుదృష్టి బాగుపడేదానికి మూలం ఏంటంటే దేవుని యొక్క వాక్యమే, దేవుని యొక్క ధర్మశాస్త్రమే. ఎప్పుడైతే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని మనము పఠిస్తూ ఉంటామో ఆ వెలిగింపు అనేది మనకు వస్తుంది. ఆ వెలిగింపుని బట్టి మన యొక్క జీవితాలు అందరికీ కూడా వెలిగింపుగా ఉంటాయి. 119వ కీర్తన 105వ వచనంలో కూడా రాయబడుతూ వచ్చింది. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవలకు వెలుగే ఉన్నది. మనం నడిపించడానికి ఈ వాక్యమే మనకి వెలుగే ఉన్నది. కాబట్టి వెలిగినటువంటి ఈ వాక్యాన్ని ఎప్పుడైతే మనము చదువుతామో, ధ్యానిస్తామో అప్పుడే మన యొక్క జీవితాలు వెలిగింపబడే జీవితాలుగా ఉంటాయి. అదేవిధంగా ఇదే 119వ కీర్తన 11వ వచనంలో కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లుగా నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. ఎప్పుడైతే మన జీవితాల్లో ధర్మశాస్త్రాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని సమృద్ధిగా మనం నింపబడేటువంటి అనుభవంలో ఉంటామో, మనము ఎట్లా ఉంటామంటే మనం పాపం చేయని వారుగా ఉంటాం. పాపపు జోలికి వెళ్లకుండా ఉండేవారంగా ఉంటాం. కాబట్టి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని మనం ఎల్లప్పుడూ కూడా మనం చదవాలి, మనం అర్థం చేసుకోవాలి, గ్రహించుకోవాలి. అదేవిధంగా దేవుడు మనల్ని ఏ విధంగా అయితే వెలిగిస్తూ వచ్చాడో వెలుగు సంబంధంగా మనం ఈ లోకంలో జీవించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. కాబట్టి మన ప్రభువుని అడుగుతూ రావాలి. మన ప్రభుత్వం అడుగుతారు, ప్రభా నన్ను వెలిగించయ్యా, నన్ను వెలిగించు. గత సంవత్సరాల్లో నేను వెలగలేకపోతూ వచ్చానయ్యా, ఈ సంవత్సరమైనా నేను వెలుగు సంబంధంగా ఉండాలనుకుంటున్నాను, అనేకులకు నేను వెలుగుగా ఉండాలని నేను ఆశపడుతున్నానని మనం కనుక ప్రార్థన చేసినట్లయితే ప్రభు కృప చూపిస్తాడు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో ఆ మాట యేసుప్రభు వారు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నారు. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం 14వ వచనము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండనేరదు. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు కానీ అది ఇంటి నుండి వారందరికీ కూడా వెలిగించుటకాయ దీపస్తంభం మీదే పెడతారు. 16వ వచనము. మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రి మహింపరచబడినట్లుగా మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనీయుడని అంటాడు. ఇక్కడ యేసుప్రభు వారు తన శిష్యులకి ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు వారికి తెలియపరుస్తూ, మీరు లోకానికి ఎట్లా ఉన్నారంటే వెలుగుగా ఉన్నారు, కాబట్టి మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న తండ్రి మహింపరచబడినట్లుగా మీ వెలుగును వారి ఎదుట ఎవరి ఎదుట ప్రకాశింపజేయాలంటే నశించిపోతున్న ఆత్మల ఎదుట మనము వారికి వెలుగుగా ఉండాలి. వారిని కూడా మనం వెలిగించే స్థితిలో మనం ఉండాలని ప్రభువు జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని అటుగా మనం అడగాలి, ప్రభా ఈ నూతన సంవత్సరంలోనే ఈ నూతనమైనటువంటి కనుదృష్టిని నాకు అనుగ్రహించు ప్రభా అని మనం ప్రభు పాదాల చెంత మనం వేడుకునే వారంగా ఉండాలి. రెండవదిగా చూసినట్లయితే లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనము. లూకాసు వార్త 22వ అధ్యాయము 54వ వచనము. వారాయనను అందరం కలిసి చదువుకుందాం. వారాయనను పట్టి ఈడ్చుకుని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకుని పోయి పేతురు దూరముగా వారి వెనక వచ్చిచుండెను. ఈ మాటను జాగ్రత్తగా గమనిద్దాం.
పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. ఈ సందర్భము మనకందరికి కూడా పరిచయమైనటువంటి సందర్భమే. యేసు ప్రభువారిని వారు బంధించి యేసు ప్రభువారిని బంధించి సిలువకి అప్పగించబోతున్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో ఇక్కడ పేతురు ఎట్లా ఉన్నాడంటే, పేతురు యొక్క పరిస్థితి ఎట్లా ఉందంటే, తను యేసు ప్రభువారిని చాలా దూరం నుంచి వెంబడిస్తున్నాడు. తను దూరం నుంచి వెంబడిస్తున్నట్లుగా ఇక్కడ తెలియపరచబడతా ఉంది. పేతురు దూరంగా వారి వెనక వచ్చుచుండెను. యేసు ప్రభువారిని పట్టుకున్నప్పుడు పేతురు కూడా ఎంతగానో భయపడుతూ వచ్చాడు. భయపడి నన్ను కూడా పట్టుకుంటారేమో అని ఆ భయం చెప్పున ప్రతి క్షణం కూడా అట్టి భయంతో తను ఎవరికి కూడా తను తాను కనపరచుకోకుండా చాలా జాగ్రత్త పడుతున్నట్లుగా ఆ తర్వాత వచనాల్లో మనం గమనించవచ్చు. పేతురు యొక్క జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ప్రభువు తనను పిలిచినటువంటి ఆ పిలుపుకు స్పందించినటువంటి పేతురు ఆ తర్వాత యేసు ప్రభుని ఎంతగా వెంబడిస్తూ వచ్చాయంటే, తొలి దినాల్లో తనకున్నటువంటి వైరాగ్యమే కానీ, ప్రభు పక్షంగా తను కనపరిచినటువంటి ప్రేమ కానివ్వండి, ఆ వాత్సల్యత కానివ్వండి, ఇంకా అత్యుత్సాహం కానివ్వండి, ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, పేతురు యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, యేసు ప్రభువుని ఎంతగానో ప్రేమించినటువంటి పేతురు ఈ చివరి క్షణాలకు వచ్చేసరికి దూరంగా వెంబడిస్తూ ఉంటున్నాడు. మనము ఈ యొక్క విషయాన్ని ఆత్మీయంగా మన జీవితాలకు మనం అన్వయించుకున్నట్లయితే, మనం కూడా అనేక పరిస్థితులలో పేతురులాగే దూరం నుంచి వెంబడిస్తూ ఉన్నటువంటి వారమే. రక్షింపబడినటువంటి తొలి దినాల్లో మన జీవితాల్లో కూడా ఎంతగా వైరాగ్యం కలిగి ఉంటామో, ఎంత ప్రేమ కలిగి ఉంటామో, ప్రార్థన అంటే ఎంత ఆసక్తి కలిగి ఉంటామో, మందిరంలో జరుగుతుంటే ప్రతి పరిచయలో ఎంతగా పాల్పొందుతూ ఉంటామో, దినాలు గడిచే కొద్దీ, ఆ వారాలు సంవత్సరాలు గడిచే కొద్దీ ఆత్మీయమైనటువంటి స్థితి ఎలా ఉంటుందంటే క్షీణదశకు వెళ్ళిపోతూ ఉంటుంది. దైవజనులు ఎన్నో పర్యాలు చెప్తూ ఉంటున్నారు. ఆ స్థితి ఎట్లా ఉంటుందంటే క్షీణోపాంతర సిద్ధాంతం వలె అది ఎట్లా ఉంటుందంటే క్రమక్రమంగా దిగజారిపోతూ ఉంటుంది. పేతురు యొక్క జీవితాన్ని మనం గమనిస్తున్నప్పుడు చూడండి, అప్పటి వరకు తను యేసు ప్రభు దృష్టికి ఎంతగా ఆయన ప్రయాసపడుతూ వచ్చు. అంటే యేసు ప్రభుని వెంబడిస్తూనే యేసు ప్రభు లాగే జీవించాలని, యేసు ప్రభు లాగే మాట్లాడాలని తను ఆతురపడుతూ వచ్చాడు. కానీ చివరికి తను భయపడుతూ వచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అంటే ఇది మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, తనకున్నటువంటి అప్పటిదాకా పేతురుకున్నటువంటి ఆ విశ్వాసము సన్నగిలిపోతూ వచ్చింది. విశ్వాసంలో తను నెమ్మదిగా దిగజారిపోయినట్లుగా మనకు ఇక్కడ జ్ఞాపకం చేయబడుతూ ఉంది. అదే కనుక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎన్నో సందర్భాల్లో తన అవిశ్వాసాన్ని ప్రదర్శించినట్లుగా అక్కడ జ్ఞాపకం చేసుకునవచ్చు. మత్తయి సువార్త 26:40 కనుక మనం చూసినట్లయితే తాను నిద్రపోయినట్లుగా మనకు అక్కడ చూస్తాం. అదేవిధంగా లూకా సువార్త 22:56-61 కనుక మనం గమనించినట్లయితే తాను ముమ్మారు అబద్ధం ఆడినట్లుగా కనపడుతుంది. అక్కడ ఒక చిన్నది తను అడుగుతూ ప్రశ్నించినప్పుడు ఆ యేసు ప్రభు చెంత నువ్వు కూడా ఉన్నావు కదా, ఆ యేసు ప్రభు తోడు నువ్వు కూడా ఉన్నావు కదా అని అంటున్నప్పుడు, అమ్మాయి నేను ఎంత మాత్రం కూడా యేసు ప్రభుతో ఉండలేదు అని తను అబద్ధం ఆడుతూనే పలుమార్లు ముమ్మారు అబద్ధం ఆడినట్లుగా అక్కడ మనం జ్ఞాపకం చేసుకునవచ్చు. అదేవిధంగా చూసినట్లయితే యోహాను సువార్తలో కూడా రాయబడుతూ వచ్చింది, ప్రధాన యాజకుని చెవి తగ నరికినట్లుగా అక్కడ అక్కడ మనం చదవచ్చు. పేతురు యొక్క విశ్వాసం ఏమైపోయిందో చూడండి. తను వెంబడిస్తున్నటువంటి యేసు ప్రభుని తను గ్రహించలేకపోతూ వచ్చాడు. నేనంత శక్తి కలిగినటువంటి ఈ సృష్టికర్త అయినటువంటి దేవుని నేను వెంబడిస్తున్నటువంటి గ్రహింపులోకి రాలేకపోతూ వచ్చాడు. కాబట్టి తను అవిశ్వాసంగా జీవించవలసి వచ్చింది. ప్రధాన దాసుని చెవి తెగ నరగల కారణం ఏంటంటే తను నమ్మలేకపోతూ వచ్చాడు. అయ్యో, నేను వెంబడిస్తున్నటువంటి ఈ యేసు ప్రభు వారు ఈయన సర్వసృష్టికి ఆయన సృష్టికర్త అయిన దేవుడు అనేటువంటి సత్యాన్ని తను సంపూర్ణంగా ఎరగలేకపోతూ వచ్చాడు. అందుకనే తెగ నరకవలసి వచ్చింది, ఆ చెవిని నరకవలసి వచ్చింది. పేతురు దగ్గర ఉండవలసింది
మనుషుల్ని చంపేటటువంటి కత్తి కాదు ఉండాల్సింది, కత్తి కాదు ఉండాల్సిందే. మనుషుల్ని ప్రేరేపించేటువంటి ఆ అపవాదిని చంపేటటువంటి ఆ యొక్క ఖడ్గం దగ్గర ఉండాలి. మన యొక్క విశ్వాసయాత్ర జీవితాల్లో కూడా ఇదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు అపవాది మనల్ని ఎన్నో రకాలుగా అభ్యంతరం పెడుతున్నప్పుడు కూడా మన దగ్గర ఉండాల్సినటువంటి ఖడ్గం ఏంటంటే వాక్యమైన ఖడ్గమే, రెండంచులో వాడినటువంటి ఖడ్గమే మన దగ్గర ఉండాల్సింది. పేతురు అది కోల్పోతూ వచ్చాడు. అడుగుదాం, ఈ యొక్క నూతన సంవత్సరంలో ఇంకా మనము ఈ తొలి దినాల్లోనే ఉంటున్నాం. ప్రభువా, ఈ సంవత్సరంలో మేము బలమైనటువంటి విశ్వాసంగా మమ్మల్ని చేయి ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా, మా విశ్వాసాన్ని వృద్ధి చేయి ప్రభువా అని మనం అడుగుతూ వస్తాం. గత సంవత్సరం అంతా కూడా మనకు అనుగ్రహింపబడుతున్నటువంటి వాగ్దానము 80వ కీర్తన 1వ వచనము సంవత్సరం అంతా కూడా ధ్యానిస్తూ వచ్చాం. మనకు బలమైన దేవునికి ఆనందగానం చేయడి, యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయడని. నిర్వీర్యమైపోతున్నటువంటి మన బలాన్ని తిరిగి బలపరచడానికి ప్రభు మనకి కృప చూపించేవాడు. ఎప్పుడైతే ఆయన పాదాల చెంత సాగిలపడినప్పుడు ఆయన తప్పనిసరిగా మన కృప చూపించి ఆయన తిరిగి అట్టి విశ్వాసాన్ని మనలో వృద్ధిపరిచి బలమైన విశ్వాసముగా చేయడానికి ఆయన ఇష్టపడతాడు. జ్ఞాపకం చేసుకొని ఆ రీతిగా ప్రార్థనలో కొనసాగుతున్నటువంటి మనమందరం కూడా ఇటు ప్రార్థన మనం చేసే వారంగా ఉండాలి. ప్రభువా, మా యొక్క కార్యములను నూతన పరిచయ్యా, మా విశ్వాసాన్ని నూతన పరిచు ప్రభువా, మాకు బలం లేదు అయ్యా, మాకు బలం దయచేయి, మీ శక్తిని దయచేయి అని చెప్పి మనము ప్రార్థించే వారంగా ఉండాలి. ఎప్పుడైతే ఏ రీతిగా అయితే మనము దూరంగా ఉండి ప్రభుని వెంబడిస్తూ వచ్చామో, పరిచయాలకు అన్నిటి కూడా దూరంగా ఉంటూ వచ్చామో, ప్రార్థనా కూడికలు దూరంగా ఉంటూ వచ్చామో అది మనం జ్ఞాపకం చేసుకోవాలి. గత సంవత్సరంలో ఎన్నో ప్రార్థనా కూడికలకి నేను హాజరు కాలేకపోతాయా, నా యొక్క వ్యక్తిగత జీవితంలో కూడా నేను చెప్తాను. ఎందుకంటే నేను కూడా అనేక పర్యాయాలు ప్రార్థనా కూడికి నేను హాజరు కాలేకపోతూ వచ్చానయ్యా, నీ పరిచయంలో బాధ్యతగా నేను కొనసాగలేకపోతూ వచ్చాను. నేను వెంబడిస్తున్నాను, నేను చెప్పుకుంటున్నాను, కానీ ప్రభువా, వాస్తవంగా నీ శక్తి నేను అనిపించడానికి వాడుగా ఉన్నానయ్యా. ఈ సంవత్సరమైనా నన్ను సమకూర్చు, బలమైనటువంటి విశ్వాసగా నన్ను మార్చని ప్రభు పాదాల చెంత మనం అడిగే వరంగా ఉండాలి. మూడోదిగా చూసినట్లయితే మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయము 16వ వచనము. అందరం కలిసి చదువుకుందామండి. మార్కు సువార్త 10వ అధ్యాయం 16వ వచనము. ఆ బిడ్డలను ఎత్తి కౌగిలించుకొని వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. వారి మీద చేతులుంచి ఆశీర్వదించాను. ఆశీర్వాదం, దేవుని యొక్క ఆశీర్వాదం నిజమే కదండి. దేవుని యొక్క ఆశీర్వాదం అది ఎన్నటన్నిటికీ కూడా ఆశీర్వాదంగానే ఉంటుంది. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనము ప్రకారంగా ప్రభువా, నీవు ఆశీర్వదించినట్లయితే అది అన్నిటికీ కూడా అది ఆశీర్వాదకరంగానే ఉంటుంది. ఇక్కడ ఆశీర్వదిస్తున్నది యేసు ప్రభువారు చిన్న బిడ్డలను ఆశీర్వదిస్తున్నాడు. చేతులెత్తి చిన్న బిడ్డలను ఆశీర్వదిస్తూ ఉంటున్నాడు. జ్ఞాపకం చేసుకున్నట్లయితే 14వ వచనంలో చూడండి. 14వ వచనంలో మార్కు సువార్త 10వ అధ్యాయం 14వ వచనంలో, యేసు అది చూచి కోపపడి, చిన్న బిడ్డలను నా యొద్దకు రానియుడి, వారి నాటంకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న బిడ్డలను ఎత్తుకుని ఆశీర్వదించడానికి గల కారణం ఏంటంటే, దాని వెనకాల ఉన్నటువంటి గొప్ప మర్మం ఏంటంటే, చిన్న బిడ్డలను ఆశీర్వదించగలిగేటటువంటి గొప్ప మర్మం ఏంటంటే, దేవుని రాజ్యానికి మనం కూడా ఫిట్గా ఉండాలి. పరలోక రాజ్యానికి మనం కూడా వారసులంగా ఉండే నిమిత్తమై ప్రభు యొక్క ఆశీర్వాదాలు మన మీద ఉండాల్సిందే. ఎందుకంటే మనం ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాము అంటే, పరలోక రాజ్యానికి ఫిట్ అవునట్టుగా మనం ఆశీర్వదించబడాల్సిందే. అని అంటే ఎలా ఉండాలంటే, చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. ఈ వచనం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం ఏంటంటే, దేవుడు చిన్న బిడ్డలను ఎందుకని ఆశీర్వదిస్తూ ఆ ఆశీర్వాదాన్ని వెనుకున్నటువంటి ఆ మర్మాన్ని తెలియపరుచునంటే, మీరు కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని కలిగి ఉండాల్సిందే, వారి యొక్క స్వభావాన్ని మీరు కలిగి ఉండాల్సిందే అని యేసుప్రభు వారు ఇండైరెక్ట్గా మాట్లాడుతూ ఉంటున్నాడు. మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలని ఎంతో వివులీరుతున్నటువంటి మనమందరం కూడా మన యొక్క విశ్వాస యాత్ర జీవితాల్లో అనేక పర్యాలు దేవుని యొక్క స్వభావాన్ని మనం ధరించుకోలేని వారంగా మన స్వభావంతో, మన యొక్క వ్యక్తిత్వంతో మనం జీవిస్తూ
ఎన్నో పర్యాయాలు ఆయన దృష్టికి అయోగ్యంగానే కొనసాగుతున్నటువంటి వారమే. చిన్న బిడ్డల వంటి మనస్తత్వం కనుక లేకపోయినట్లయితే, పసిబిడ్డల వంటి ఆ యొక్క స్వభావం కనుక మనం లేకపోయినట్లయితే మన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించలేం. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, చిన్న బిడ్డలను కనుక గమనించినట్లయితే వారు ఎంత అమాయకంగా ఉంటారు. వారు విన్నది చెప్పింది నమ్ముతారు, వారు వినది నమ్ముతారు. మా స్కూల్లోనే ఒక నర్సరీ బాబు ఉన్నాడు. నేను ఒకరోజు అరే నీవు ఏబిసిడీలు చక్కగా రాయనన్నా, నీకు మంచి చాక్లెట్ ఇస్తానని చెప్పాను. అది చెప్పి చాలా కాలం అయిపోయింది, అది చాలా రోజులు అయిపోయింది. ఒకరోజు ఆ బాబు నా దగ్గరికి వచ్చి, నాకు చాక్లెట్ ఇస్తానన్నారు కదా సార్ అని అడుగుతూ వచ్చాడు. నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఆ మాట చెప్పి నేను చాలా రోజులు అయిపోయిందే, అయ్యో ఈ బిడ్డ నేను ఆ రోజు చెప్పినటువంటి ఆ మాటను ఇప్పటికి కూడా గుర్తుపెట్టుకొని చాక్లెట్ అడుగుతున్నాడే అని వెంటనే తీసి తనకి ఆ బాబుకి చాక్లెట్ ఇవ్వడం జరుగుతూ వచ్చింది. తలంపు ఏంటంటే, ఆ బిడ్డ నిజంగా ఎంత అమాయకంగా గుడ్డిగా నమ్ముతూ వచ్చాడంటే, నేను చెప్పినటువంటి మాటను బట్టి తను విశ్వాసం ఉంచుతూ వచ్చాడు. కాబట్టి తలంపు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, చిన్నబిడ్డ వంటి మనస్తత్వాన్ని మనము కలిగి ఉంటూ రావాలి. మనం కూడా దేవుని ద్వారా ఆశీర్వదించబడాలంటే, ఇప్పుడు మనం ఎట్లా ఉంటూ రావాలంటే, మనం కూడా చిన్న బిడ్డల వంటి వారంగా ఉండాలి. చిన్న బిడ్డల వంటి స్వభావాన్ని మనం కలిగి ఉంటూ రావాలి. అపొస్తలుడైన పౌలు కూడా తన పత్రికలో నా ప్రియమైన పిల్లలారా అని సంబోధిస్తూ వచ్చాడు. నిజమే, మనమందరం కూడా దేవుని పిల్లలమే. దేవుని పిల్లలమైతే ఆయనకి ఎట్లా ఉంటామంటే, ఆయనకి విధేయత చూపిస్తాం కదండి, విధేయత చూపిస్తాం. యాకోబు రాసినటువంటి మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఆ మాట రాయబడుతూ ఉంది. మనము విధేయులమగు పిల్లల వాళ్ళే ఉండాలని అపొస్తలుడైన పౌలు అక్కడ తన యొక్క పత్రికలో జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన యందు విధేయులమవుతామో, దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉంటామో, దేవుని ప్రేమించే వారంగా ఉంటామో, దానికి రుజువులు ఏంటంటే ఆయన యొక్క ఆజ్ఞలను కూడా మనము పాటించేవారంగా, అనుసరించేవారంగా ఉంటాం. అదే మాట మనం 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఆ మాట మనం చదువుతాము. అదేవిధంగా చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనం ఈ మాటను గమనించినట్లయితే, క్రీస్తునందు ఉంటే ఆ మాట చదువుతాం. 1 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా క్రీస్తు యేసునందు కొరింథీయులకు రాసిన పత్రిక 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనము. కాగా ఎవడైనా క్రీస్తు యేసునందు ఉన్నాడేలా వాడు నూతన సృష్టి, ఇదిగో పాతవని గతించాను, సమస్తమును క్రొత్తవాయను. కాబట్టి ఎప్పుడైతే మనము క్రీస్తుని ధరించుకున్న వారంగా ఉంటామో, మన యొక్క పాత జీవితము, పాత స్వభావము, పాత వ్యక్తిత్వము సమస్తం కూడా అది దూరంగా వెళ్ళిపోయేదిగా ఉంటుంది. ఎప్పుడైతే క్రీస్తుని మనం ధరించుకుంటామో మనము నూతన సృష్టిగా చేయబడతాం అన్నటువంటి సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము విశ్వాసంగా కొనసాగుతూ వస్తుంటున్నప్పుడు ఈ యొక్క చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని మనం కలిగి జీవించవాలంగా ఉండాము. ఎప్పుడైతే దేవుని మనం శిరస్సుగా మనం ధరించుకుంటూ వచ్చామో, ఆయన శిరస్సత్వం కింద మనం కొనసాగుతూ వస్తుంటున్నామో, దేవుని యొక్క అటు సంపూర్ణమైనటువంటి జ్ఞానంలో మనం కూడా కొనసాగే వారంగా ఉండాలి. దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క ఉద్దేశములు మనం ఎరగగలగాలంటే ఆయన యొక్క స్వభావాన్ని మనం ధరించుకుంటేనే కానీ మనము ఎరగలేని వారంగా ఉంటాం. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం తీర్మానం చేసుకుందాం ఏమంటే, ప్రభా ఇటువంటి చిన్న బిడ్డల వంటి మనస్తత్వాన్ని, ఆ యొక్క స్వభావాన్ని నాకు కూడా దయచేయి ప్రభా, నాకు కూడా దయచేయి. నూతనమైనటువంటి వ్యక్తిత్వాన్ని నాకు అనుగ్రహించు, నూతనమైన స్వభావాన్ని నాకు ధరింపజేసి నూతనమైన విధానంలో నేను జీవించగలటకు నాకు సహాయం చేయమని ప్రభుని మనం అడుగుతూ రావాలి. మరొక తలంపు చూసుకొని ప్రార్థనలో ప్రవేశిద్దాం. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనము. కొలసీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. అందరం కలిసి చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడినైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయంలో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయిత గలవారనై నిలకడగా ఉండవలనని ఇతడు ఎల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. అపొస్తలుడైన పౌలు కొలసీ సంఘానికి రాస్తూ ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే, ఎపఫ్రా మీ విషయంలో
ఎట్టి ప్రార్థనా భారాన్ని కలిగి ఉన్నాడంటే, ఎటువంటి ప్రార్థనా భారాన్ని కలిగి ఉన్నాడంటే, దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్తిగా మీరు అనుకరించి దేవుని యొక్క చిత్తాన్ని మీరు సంపూర్ణంగా నిశ్చయిత కలిగి నిలకడగా జీవించాలని తన యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడంట. అపోస్తలుడైన పౌలు ఎపఫ్రా గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా ఇక్కడ మనం గమనించవచ్చు. చూడండి, దేవుని యొక్క చిత్తాన్ని జరిగించే విషయంలో మనము ఎన్నో పర్యాలు మన యొక్క సొంత చిత్తాన్ని ఆధారం చేసుకొని మనం జీవించే వారంగా ఉంటాం. మన యొక్క సొంత చిత్తాన్ని ఆధారంగా చేసుకొని జీవించే వారంగా ఉంటాం. నేను ఎల్లప్పుడూ కూడా నేనుండాలి, నేనే జరిగించాలి, నా ద్వారానే ఈ పని చేయాలి అని ఎన్నో పర్యాలు మన యొక్క అహాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. అదేవిధంగా మన యొక్క చిత్తాన్ని ఆధారం చేసుకొని ఆ ప్రకారం జీవించాలని ఆశపడుతూ ఉంటాం. అయితే దేవుని యొక్క చిత్తాన్ని కనుక జరిగించకుండా ఆయన యొక్క చిత్తం అనే కేంద్రంలో మనం నిలిచి ఉండకుండా ఉన్నామంటే అది ఆత్మీయంగా మనల్ని మనం నష్టపరుచుకోవడమే, నష్టపరుచుకోవడమే. ఆ విధంగా ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే, మన యొక్క ఆత్మీయమైన జీవితాల్లో దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారమై ఉండడమే మాత్రమే కాకుండా అనేకులు కూడా ఈ విధమైనటువంటి ప్రభు చిత్తంలో వారు కొనసాగే విధానంలో మన యొక్క ప్రార్థనలో ఎత్తుపట్టుకోవాలి. ప్రభువా, అనేకులు నీ చిత్తానికి వెలుపుట అంటే నీ చిత్తం అనే కేంద్రంలో ఉండకుండా వారి స్వచిత్తాన్ని ఆధారం చేసుకొని జీవించేవారుగా ఉన్నారయ్యా. కాబట్టి నేను కూడా అదే రీతిగా నేను కొనసాగుతూ ఉంటున్నాను. కాబట్టి నా వలే అనేకులు ఆ విధంగా ఉన్నారు. కాబట్టి వారందరినీ కూడా మీరు క్షమించుము. మీ చిత్తం అనే కేంద్రంలో మేమందరం కూడా నిలిచి ఆ విధంగా మేము నిలకడగలిగినటువంటి వారంగా కొనసాగడానికి మీరు కృప చూపించి సహాయం చేయమని మన యొక్క ప్రార్థనలో మనం ఎత్తుపట్టుకునే వారంగా ఉండాలి. అదేవిధంగా ఈ సంఘం కూడా దేవుని యొక్క చిత్తంలో సంపూర్ణంగా దేవుని యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా ఎరిగిన వారై దానిలో నిలకడగా ఉండి కొనసాగడానికి మనం ప్రార్థనలో పోరాడేవారంగా ఉండాలి. యాకోబు కూడా ప్రార్థనలో పోరాడుతూ వచ్చాడు కదండి. నిజంగా యాకోబు ఆదికాండం 32వ అధ్యాయంలో ఆ మాట రాయబడుతుంది. నీవు మనుషులతోనూ దేవునితోనూ పోరాడుతూ వచ్చావు. కాబట్టి ఇటువంటి పోరాటం మన యొక్క జీవితంలో కావాల్సి ఉంది. ప్రార్థనలో పోరాడేవారంగా ఉండాలి. మనము ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థనలో పోరాడుతూ ప్రభు ద్వారా మనము ప్రత్యుత్తరాన్ని పొందేవారంగా ఉండాలి. ఎన్నో పర్యాలు మన యొక్క జీవితాల్లో ఎటువంటి పోరాటంతో కూడినటువంటి ప్రార్థన మనం కలిగి ఉండలేనటువంటి వారంగా ఉన్నాం. జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఏ విధంగా యాకోబు ఎంత పట్టుదలగా దేవునితో పోరాడి తను ఏదైతే పొందాల్సినటువంటి జవాబు ఉందో దాన్ని పొందుకుంటూ వచ్చాడు. ఆ తర్వాత తన జీవితం మార్చబడుతూ వచ్చింది, తన పేరు మార్చబడుతూ వచ్చింది, తన వ్యక్తిత్వం మార్చబడుతూ వచ్చింది, తన స్వభావం మార్చబడుతూ వచ్చింది. ఈ దినాల్లో రక్షింపడుతున్నామనే పేరు చెప్పుకుంటున్నాము, కానీ ప్రార్థనలో మనం ఎంత మాత్రం కూడా పోరాడలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. నిస్తబ్దమైనటువంటి జీవితము ఏమాత్రం కూడా అదే విధంగా అంటే ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఉన్నట్లుగా మన యొక్క విశ్వాస జీవితం అట్లానే కొనసాగుతూ ఉంది. కానీ దేవుడు మన విషయంలో ఏదైతే ఉద్దేశాన్ని కలిగి ఉంటున్నాడో ఆ ఉద్దేశాన్ని తెలుసుకునేటువంటి వారంగా ఉంటూ వచ్చినాము. ఆయన చిత్తాన్ని సంపూర్ణంగా జరిగించలేని వారంగా ఉంటున్నాము. ప్రాముఖ్యంగా ప్రార్థనలో కొనసాగలేనటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో కొనసాగుతుంటున్న వారమే జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితాన్ని ప్రభు మార్చాడు కదా. రక్షింపబడినటువంటి తదుపరి మన యొక్క ఆత్మీయ స్థితిని తాను ఎంతగా బలపరుస్తూ వస్తుంటున్నాడో ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మన యొక్క ఆత్మీయ స్థితి ఉజ్వలమైనటువంటి స్థితిలో కొనసాగినట్లుగా ఆ ప్రార్థనలో కొనసాగిపోతే మనం కూడా నిర్వీర్యమైపోతాం. మన ప్రార్థన ఎంత మాత్రం కూడా ప్రభు దృష్టికి యోగ్యంగా ఉండదు. జ్ఞాపకం చేసుకొని ఈ మాటలన్నీ కూడా మన దృష్టిలో పెట్టుకుందాం. హబక్కుకు ఏ విధంగా ప్రార్థన చేస్తూ వచ్చాడు, అయ్యా మా జీవితాల్లో నువ్వు కలిగించేటటువంటి నష్టాన్ని బట్టి చూస్తే అది నువ్వు న్యాయస్థుడివే, నువ్వు అన్యాయస్తుడు కానే కాదయ్యా, నీకు కోపించేటటువంటి తత్వం ఉంది, అదేవిధంగా వాత్సల్యం కూడా ఉంది. కాబట్టి కోపించుచునే వాత్సల్యతను కనపరిచే గొప్ప దేవుడు. జ్ఞాపకం చేసుకో ప్రభా, మా యొక్క తప్పిదాలను మమ్మల్ని క్షమించుము ప్రభా, నీ వాత్సల్యం మాకు కనపరచుము అయ్యా. గత సంవత్సరాల్లో మేము ఏమాత్రం వెలిగింపబడినటువంటి స్థితిలో ఉన్నాము, అవిశ్వాసంగా జీవిస్తూ వస్తున్నాము, మీ బలముకు లేకుండా జీవిస్తూ వచ్చామయ్యా. ప్రార్థనలో పోరాటం లేకుండా ఉన్నటువంటి వారమే ప్రార్థనలో పోరాడలేకపోతే వచ్చామయ్యా. ఈ యొక్క పతనాలను సరిచేయి,
మరలా మమ్మల్ని సమకూర్చని మనం ప్రార్థన చేసినప్పుడు తప్పనిసరిగా కృపా వాత్సల్యం కలిగినటువంటి దేవుడు మన ప్రార్థన అంగీకరించి ఆ రీతిగా మనము బలమైనటువంటి విశ్వాసంగా కొనసాగడానికి ప్రభు మనకి కృప అనుగ్రహిస్తాడు. ఈ కొద్ది మాటలు దేవుని దీవించును గాక. ప్రార్థనలో ప్రవేశిస్తాము. ప్రభు మీ హృదయంలో ఉంచిన భారం కొలది ప్రార్థన చేయండి. ప్రాముఖ్యంగా ఈ మాసం 30-31 తారీఖులో 6వ వార్షికోత్సవ కూడికలు మన మధ్యలో జరుగుతాయి. వచ్చే దాసులను ప్రభు అభిషేకించి మన మధ్యలో తీసుకుని వచ్చినట్లు, అనుకూల పరిస్థితులు కూడా అది నాలో మనకు ఉండగలిగినట్లు, అనేకులు ఆత్మీయంగా మేలు పొందినట్లు భారంగా దాని కొరకు ప్రార్థన చేస్తాం. ప్రార్థనలు ప్రవేశిస్తాం. మా గమనానికి తీసుకుని వచ్చినట్టు మీ యొక్క మాటలను బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. హబక్కూకు భక్తుడు పలికిన విధంగా ప్రభా, సంవత్సరం జరుగుతుండగా ప్రభా మీ యొక్క కార్యాన్ని ప్రభా నూతనపరచమని, నీవు కోపించునే ప్రభా వాత్సల్యం చూపించమని జ్ఞాపకం